ఏ తేజు ఎవరు కొనిచ్చిర్రు? వావ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇందాకే నా పార్సల్ వచ్చి ఉండండి, డీడీసీకి వెళ్ళొచ్చాను. అలాగే తేజుకి స్పైడర్ మ్యాన్ టాయ్స్ కొన్నామన్నమాట. సో ఇది సెట్ ఆఫ్ కార్స్ వచ్చాయి. అన్ని పిల్లలు తెలుసు మీకు పిల్లల గురించి, అన్నీ ఒకేసారి ఇచ్చామనుకోండి అంతే, అరగంట ఆడేసి పక్కన పెడతారు కదా. అందుకని చెప్పేసి తేజుకి ఎప్పుడు ఏది తెచ్చినా ఒక్కటి ఇస్తూ ఉంటాను, ఒకేసారిగా అన్ని ఇవ్వను. వాడు ఒకటి ఆడి బోర్ ఫీల్ అయినాక ఇంకోటి ఇస్తాను. వాడికి స్పైడర్ మ్యాన్ తేజు ఫేవరెట్ అండి, ఎందుకో తెలీదు, వాడికి ఎక్కువ ఇష్టం. సో అందుకని చెప్పేసి స్పైడర్ మ్యాన్ తీసుకున్నాను. చూసారా, ఏదైనా ఉంటే అది తీసుకోగానే అది ఎట్లా కదులుతుంది, ఎక్కడ ఏం చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఎట్లా అంటది, ఏమంటది? బాబు పలుకుతుంది నానా, పలుకుతుంది, అట్లా అనొద్దురా. ఏది అమ్మ చూపి. కాస్ట్ ఎక్కువ పడింది కాకపోతే ఇది అనిపిస్తుంది నాకు, కానీ వేరే దగ్గర ఎక్కడ నాకు స్పైడర్ మ్యాన్ దొరకలేదు. రోడ్ సైడ్ మనకి 100 రూపాయలకే వచ్చేది, 100 కాదు ఇంకా తక్కువ కూడా వచ్చేది. ఇది 240 అన్నారు. 10% ఆఫ్ కాబట్టి 24 రూపీస్ ఆఫ్ ఇచ్చారు. దీనికి సెల్ ఉండదు నాన్న, దీనికి సెల్ లేదు, ఇంతే, ఇది ఇట్లే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. కూర్చున్నాడు స్పైడర్ మ్యాన్, కూర్చున్నాడు. చేస్తా. అరే రే మనసా, ఆనే ఉంది వైఫై, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన. శేఖర్ గారు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ గ్యాప్లో మీకు బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీ అండ్ శారీ చూపిస్తాను. ఈ శారీ నేను తెప్పించాను హర్ష కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి. హర్ష కలెక్షన్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. ఒక సూపర్గా ఉన్న నెక్ సెట్ ఫస్ట్ టైం ట్రై చేయడం, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఇది మనకి కాసుల పేరు అలాగే పచ్చల్లాగా కలిపి ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇది లక్ష్మీ కాసుల పేరు అండి, ఒక డిఫరెంట్గా యూనిక్ మోడల్లో వచ్చింది. అలాగే నేను వీళ్ళ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో ఈ జ్యువెలరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న కాసుల పేరు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇదేమంటే మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. మనకి లక్ష్మీదేవి బిల్లల కింద ఒక 3 వస్తూ ఉంటాయి, ఒక ఫ్లవర్ వస్తుంది. అండ్ ఈ గ్రీన్ ఏంటంటే మనకి రామ్ పరివార్కి ఉంటుంది కదా ఇట్లాంటిది. సో 2 మిక్స్లో రెడీ చేసినట్టుగా ఉంటాయి. ఇయర్ రింగ్స్ ఆసమ్గా ఉన్నాయి. నెక్ పీస్ అయితే ఇంకా సూపర్గా ఉంది. సో ఇక్కడ మనకు పెద్ద పెద్దగా లక్ష్మీదేవి బిల్లలు 2 ఎండింగ్లో వస్తాయి అన్నమాట. అలాగే కింద మనకు లక్ష్మీదేవి బిల్లలు, ఈ గ్రీన్ కలర్ స్టోన్స్, దాని చుట్టూ వైట్ స్టోన్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ నెక్ పీస్కి నేను ఫిదా అయిపోయాను, అంత బాగుందండి. దట్టు హోల్సేల్ ప్రైస్లో చాలా తక్కువ రేట్కి మనకి నెక్ పీస్ వస్తుంది. సో ఈ నెక్ పీస్ డీటెయిల్స్ హర్ష కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కానీ నెక్ పీస్ కానీ ఏదైనా కొనుక్కోవాలంటే హర్ష కలెక్షన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ బ్యాంగిల్స్ కూడా మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి. దీనికి ఒక 2 గోండాలు లాగా వస్తాయి పైన, చాలా బాగున్నాయి. సింగిల్గా వేసుకోవడానికి డ్రెస్ పైకి బాగుంటాయి అని చెప్పేసి తెప్పించాను. కంగన్ అంటారు చూడండి, సో ఆ టైప్ అన్నమాట. దాని ఈ శారీ కూడా, ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ టైప్ శారీ. సో మంచిగా రెడ్ కలర్ అంచుతో వచ్చింది. దీనిపైన అన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి. సో మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ నా రెడ్ కలర్ బ్లౌజ్ లేదు. సో మొత్తం బటర్ఫ్లైస్ తోటి శారీ సూపర్గా ఉంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి, మధ్యలో బటర్ఫ్లైస్ వచ్చాయి, అంచు వచ్చేసి రెడ్లో వచ్చింది. యాష్ కలర్ నాకు చాలా బాగా సూట్ అవుతుంది, నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో శారీ కొంచెం కట్టుకోవడం నాకు రాలే, కాటన్ కదా, కానీ చాలా ఈజీ కట్టుకొస్తుంది. నాకు కొంచెం కుచ్చుల దగ్గర పెట్టుకోవడం రాలే. అలాగే ఈ జ్యువెలరీకి ఈ శారీకి సూపర్ మ్యాచ్ అయింది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? నేను శారీ బాగానే కట్టుకున్నానా అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఇప్పటి నుంచి అన్ని బ్లౌజులు కూడా 3 చిన్నగా హ్యాండ్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇలాగే బాగున్నాయని చెప్పేసి. దెన్ ఈ శారీ సూపర్గా ఉంది, జ్యువెలరీ సూపర్గా ఉంది, శారీకి వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగుందండి. సో ఇది మనకి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పైన వైట్ కలర్లో ఫ్లవర్స్ లాగా వస్తాయి. సో ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది కుట్టించుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా శారీ సూపర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు శారీ నచ్చిందా, జ్యువెలరీ నచ్చిందా, బ్యాంగిల్స్ నచ్చాయా, ఏది నచ్చినా హర్ష కలెక్షన్ వాళ్ళ దగ్గర మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి, రోజు అప్డేట్స్ తెలుసు. సో ఫ్రెండ్స్, అది సూపర్ హ్యాపీ తేజు స్పైడర్ మ్యాన్ తోటి. ఎందుకో ఆడపిల్లలకి ఏమో బాబీ డాల్స్ ఇష్టం ఉంటాయి, మగపిల్లలకి ఏమన్నా స్పైడర్ మ్యాన్ నచ్చుతూ ఉంటుంది. వీడికి స్పైడర్ మ్యాన్లు, జేసీపీలు. ఏమమ్మా బాబా ఇచ్చుడు, ఏ తేజు నానా
ఇది చూడనా ఏది నాకు చూపించు ఏంటిది లారీ అంతే ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేయాలి దాన్ని ముందు ఓపెన్ చేయాలి సో అట్లా అన్నమాట ఇంకా వేరే టాస్క్ కూడా ఇచ్చాను కోసేపు అయ్యాక చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు వీడికి అన్ని చూపించాం అనుకోండి అన్ని ఒకేసారి విరగొట్టి పక్కకు పెడతాడు క్రేజ్ తగ్గిపోతుంది సో ఆర్డర్ తగ్గించుకుంటాడు అది శేఖర్ బొప్పాయి కట్ చేయడానికి కొంచెం తిందామా తర్వాత వంట వేస్తా సో ఈరోజు ఫిష్ తీసుకొచ్చాను చిన్న ముక్కలా ఓకే చాలా ఆకలి అనిపిస్తుంది నాకు సో ఈ మధ్య పపాయ ఎక్కువ అమ్ముతున్నారేమో నిన్న బట్టలు ఫుల్గా ఆరినాయి ఇంకా పెట్టాలి ఫ్రూట్స్ ఏం తీసుకొచ్చారంటే పపాయ మనకి ఎంత 100కి 4 కిలోలు ఇస్తున్నారు మేబీ ఇంకా ఎక్కువ రావచ్చు కానీ సో పపాయాస్ తెచ్చా ఫిష్ బ్లడ్ అంతా కారిందంత స్మెల్ వస్తుంది ఇది ఇట్లా నిండి ఉండింది దాని ఇంకో విషయం ఏమంటే నేను ఈరోజు మీకు డైనింగ్ హాల్లో నాకు సెల్ఫ్స్ వచ్చాయి కదా ఆ సెల్ఫ్లు ఎట్లా సెట్ చేశాను అనేది చూపిస్తాను కొంచెం మెస్సీగా ఉన్నాయి ఏందన్నా వా సో ఇల్లు ఎంత సర్దినా మనం మళ్ళీ తేజు అట్లే వాడి బ్యాగ్స్ ఎక్కడో దగ్గర పడేస్తూనే ఉంటాడు సో మళ్ళీ సర్దరా దట్టు ఎప్పుడు నన్ను మెస్సీగా ఉండో కళ్ళని అన్న వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు వంటలు బాగా ఉంచుతున్నా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అనిపిస్తుంది అట్లా అని కాదు కానీ ఎక్కువ సామాన్ లేకపోయేసరికి మనం నీట్గానే ఉంచేస్తామండి ఆటోమేటిక్గా సో చలో ముందు ఫ్రూట్స్ కట్ చేసుకొని కొంచెం ఇంత కడుపులో పడేసుకున్నాక వంట వేస్తాను నేను వెళ్ళేటప్పుడే నాకు తెలుసు నా తిండి టైం అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడే రైస్ పెట్టేశాను సో రైస్ అయింది బ్రౌన్ రైస్ పెట్టలేదు నేను ఫిష్ మా మమ్మీ చేసేది చూడండి ఆ టైప్లో ఫిష్ కర్రీ చేస్తాను లైక్ పులుసు కాదు కర్రీ అండ్ శేఖర్కి ఏమో ఫిష్ ఫ్రై చేస్తాను శేఖర్ అత్తయ్య చేసిన పులుసు తింటాడు కానీ ఇది మరాఠీ వాళ్ళు చేసే కర్రీ తినడం తనకు నచ్చదు సో శేఖర్ కోసం ఫిష్ ఫ్రై చేస్తాను ఇది ముళ్ళులు ఉంటాయి సో తేజుగా ఫిష్ ఫ్రై చేస్తా అనుకుంటున్నాను కానీ చిన్న ముళ్ళు ఉంటాయి కొంచెం భయం వేస్తుంది వాడికి ఫిష్ అంటే ఇష్టం సో కొంచెం భయం అవుతుంది చూడాలి సో ఈరోజు 2 రెసిపీలుగా మీరు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోతున్నాను కాబట్టి ముందు ఒక ఫ్రూట్ తినేద్దాం ఏమో ఫ్రూట్స్ ఇట్లా కట్ చేసి ఇస్తే ఇష్టం నాకేమో ఇట్లా ఇట్లా ఎందుకు తిన్నావు నువ్వు ఇవాళ ఏమైందంటే ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు ఒక అతను రోడ్డు పైన ఫోన్ పడేసుకున్నాడు శేఖర్ ఏంటంటే సడన్ గా చూసి ఆయనని పిలుస్తా ఉన్నాడు కదా పిలుస్తా ఉన్నాడు ఆయన అస్సలు వినిపించుకోలేదు రోడ్డు మీద ఆపేసి మేము తీసుకున్నాం ఫస్ట్ ఫోన్ వాడు మన వెనకాల ఉన్న బండి ఆయన ఎక్కడ మనం తీసుకుపోయి అన్నట్టు చూసారు ఎటో అనిపించింది కానీ ఆయన ఫాలో చేసుకుంటూ మెల్లగా ఒక 1 కిలోమీటర్ పోయి ఉండవా మమ్మ తేజు తింటావా పపాయ తేజు సో చాలా దూరం వరకు ఆయన వెనకకు పోయిన ఆల్మోస్ట్ నేనైతే వాళ్ళ ఇంటి దాకా వెళ్తామేమో అనుకున్నాను సో ఆయన యూనిక్గా ఒక ఎల్లో షర్ట్ వేసుకుని ఇట్లా పైనుంచి గుర్తుపట్టాం చాలా దూరం దాకా ఆయన వెనకాలకి వెళ్ళి భయ్యా ఆపండి శేఖర్ హారన్ ఇచ్చిన కొద్దిగా ఆయన ఆపలేదు భయ్యా ఆపండి అంటే అప్పుడు ఆపేసి ఫోన్ ఏదండి మీ ఫోన్ తీసుకోండి అని చెప్పిస్తే అప్పుడు థ్యాంక్ యూ చెప్పిండు కొద్దిసేపు దాకా ఒక షాక్లో ఉండిపోయాడు ఆయన ఇక మేము రిటర్న్ వచ్చాం మా వెనకాల మమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఒక ఆయన వచ్చి పాప అప్పంచెల్లి వీళ్ళు పిలుస్తూనే ఉంటారు మీరు పట్టించుకుంటలేరు అని చెప్పి అన్నారు ఎందుకో ఈరోజు ఒక మంచి పని చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు నీకు వచ్చిందా ఎందుకంటే ఫోన్ అనేది చాలా కొంచెం మాట్లాడచ్చు కదా
నెట్ రావాలి. అవును, నాకు నెట్ చాలా ప్రాబ్లం వస్తుంది. ఏమంటారు, ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మా శేఖర్కి చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఫోన్లో చాలా ఉంటాయి కదా. సో మొత్తానికి అది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఫిష్ ఆల్రెడీ తెచ్చి సైడ్కి పెట్టేస్తున్నాను. తేజు ఏమో వాడి కొత్త బండితోటి వాడి ఆట వాడికే ఉంది. పాపం బంగారు కొండ అండి, ఒక్కడే ఆడుకుంటాడు. బాగా అనిపిస్తుంది. చాలా వరకు పిల్లలు ఈ ఏజ్ వచ్చాక పిల్లలు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో తేజుగా చాలా వరకు బోర్ ఫీల్ అవుతారు, కానీ ఇక్కడ బయట పిల్లలు ఆడుకోవడానికి ఎవరు లేరు. సో వాడికి కొత్త కొత్త టాయ్స్ ఇవ్వడం, శేఖర్ నేను బిజీగా ఉంటే శేఖర్ తనతో స్పెండ్ చేయడం, తను బిజీగా ఉంటే నిన్ను స్పెండ్ చేయడం. సో దానివల్ల కొంచెం కొంచెం వాడిని ఎంగేజ్ చేయగలుగుతున్నాము అనిపిస్తుంది అన్నట్టు. అదే మా అక్షయ్ వాళ్ళు ఉంటే ఫుల్గా ఆడేసుకుంటారు. కానీ ఎప్పుడు వేరే వాళ్ళు అంటే అక్షయ్ వాళ్ళు కానివ్వండి, వేరే పిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉండడం కుదరదు కదా. సో ఎంతైనా వాడికి అలవాటు అయిపోయింది అనమాట. దాన్ని ఇక్కడ ఏమంటే ఫ్రూట్స్ తెచ్చాను కదా, సో కట్ చేసిన దానిపైన నేను ఒక జాలి పెట్టాను దోమలేమి వాలకుండా. ఆ తర్వాత ఏమంటే ఫస్ట్ నేను వంట స్టార్ట్ చేసే ముందు కిచెన్ మెస్సీగా ఉంటే ముందు సెట్ చేస్తాను. ఎందుకంటే నేను వంట చేసాక ఆబ్వియస్లీ కొంచెం మెస్సీగా అవుతుంది, ఇటు అటు అయితే కదా. సో ముందు సెట్ చేయడం అలవాటు అనమాట. సో ముందు బౌలని తోమేసి మళ్ళీ దాంట్లో గిన్నెలో పెట్టేశాను. ఇప్పుడు మనకి కౌంటర్ టాప్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఫిష్ కడుగుతాము. సో ఫిష్ కడగడం కోసం నేను ఫిష్లో సాల్ట్ వేశాను. అత్తయ్య అయితే రాక్ సాల్ట్ వేస్తారు, నాకు రాక్ సాల్ట్ తోటి ఫిష్ని వాష్ చేయడం రాదు కాబట్టి నేను నార్మల్ సాల్ట్ వేసేసి ఫిష్ని వాష్ చేస్తాను. సో ఇది మీకు చేయకపోతే చాలామంది సాల్ట్ కూడా వేయరు, కానీ నేనైతే వేసి క్లీన్ చేస్తాను. ఆ తర్వాత వీటిని అలాగే వాటర్లో పెట్టాను. ఇప్పుడు ఏమంటే శేఖర్ గారికి మహారాష్ట్ర టైప్ కర్రీ నచ్చదండి. తనకి వాళ్ళ మా అత్తమ్మ వేసిన పులుసు తప్ప ఇంకెవ్వరు చేసిన ఫిష్ తినడు. తను ఫ్రై తింటాడు కానీ ఫిష్ కర్రీ అయితే అసలు తినడు. సో ఇది నేను చేసినా తినడండి ఆబ్వియస్లీ. నేను నా కోసం మా మమ్మీ స్టైల్ నాకు గుర్తొచ్చింది చేస్తున్నాను. సో ఇది వచ్చేసి శేఖర్కి తేజుకి ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను. తేజుకి ఫిష్ అంటే ఇష్టమే, ఒక హాఫ్ పీస్ ఏమో తింటాడు, కానీ రవ్వులో చాలా ముళ్ళు ఉంటాయి కదా. సో వాడికి నేను ఆలోచించి పెట్టాలి ఇది. సో తర్వాత ఏంటంటే ఇదంతా మనం మసాలా కలుపుకుంటున్నాము. లెమన్ లేదండి, అందుకే నేను వెనిగర్ కలుపుతా ఉన్నాను. సో అన్ని వెనిగర్ వేస్తే ఏంటంటే కొంచెం లెమన్కి రావాల్సిన పులుపు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో అన్ని మసాలాలు కలిపి ఆయిల్ బీల్ ఏం వేయకుండా డైరెక్ట్గా మనం ఫిష్కి పట్టించాలి. ఈరోజు ఫిష్ని మనం షాలో ఫ్రై చేయట్లేదు, డీప్ ఫ్రై చేయబోతున్నాం. డీప్ ఫ్రై చేస్తే దాన్ని ముళ్ళుగా మంచిగా ఫ్రై అయిపోయి తినడానికి వీలుగా అవుతుంది. కానీ ఇట్లా డీప్ ఫ్రై చేసిన ప్రతిసారి ఏమంటే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఒక్కొక్క పీస్ని ఫ్రై చేసిన పర్లేదు, టైం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక ఫిష్ ముక్క మొత్తం మునిగేలాగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే మనకి బెటర్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటే అంత మసాలా అంతా ఫిష్ ముక్కలన్నిటికీ బాగా పట్టిస్తూ ఉన్నాను. మసాలా కరెక్ట్గా పడితేనే మనకి ఫిష్ తినడానికి చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే బాగా చేస్తుందండి. మళ్ళీ మా అమ్మకి మా తిరుపతికి నేను చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో మా మమ్మీ అయితే ఇంకా బాగా చేస్తుంది. అది వేరే ఫిష్ ఉంటుంది, ఒకటే ముళ్ళు ఉంటుంది, అది శేఖర్కి చాలా ఇష్టం. సో శేఖర్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ కంపల్సరీ అది తెప్పించి తను ఇక వస్తాడు అనగానే ఫ్రై చేసి పెడతా ఉంటుంది. సో శేఖర్కి బాగా ఇష్టం మా మమ్మీ చేసింది. సో మొత్తంగా అయితే మసాలాలు అన్నీ పట్టించి నేను తీసుకెళ్ళి ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవి గట్టిగా అయిపోతాయి. సో వాటర్లో వేయగానే వాటర్ నీళ్ళలో ఆయిల్లో వేయగానే వాటరీ అనిపిస్తుంది. సో దాన్ని ఇప్పుడు మనం డైట్ కోసం ఫిష్ కర్రీ చేద్దాం. సో ఇది నేను డైట్లో ఉన్నాను కదా, మా మమ్మీ చేసే ఫిష్ కర్రీని కొంచెం మాడిఫై చేస్తూ ఉన్నాను. మా అమ్మ వేసే ఫిష్ కర్రీలో ఏంటంటే ఆనియన్ ఉంటుంది, టొమాటో ఉంటుంది, కొబ్బరి బోల్డ్ అంతా ఉంటుంది, అల్లం వెల్లిపాయ కొత్తిమీర ఉంటుంది. ఇవన్నీ కలిపితే మిక్సీ పడుతుంది. సో ఇక్కడ నేను ఏమంటే టమాటాలు ఎక్కువ వేస్తూ ఉన్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒక ఆనియన్ 2 టమాటాలు వేసేసి మనం దీన్ని ప్యూరీ లాగా పేస్ట్ పడతాము. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు వీటన్నిటి మనం చిన్న కట్ చేసి మిక్సీలో పేస్ట్ చేద్దాము. సో ఈలోపు ఏమంటే నాకు సవితక్క ఫోన్ చేస్తే నేను స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. నేను ఫోన్ డైరెక్ట్గా చెవులో పెట్టుకొని మాట్లాడలేను, నాకు చెవు నొప్పి వస్తుంది. సో స్పీకర్ పెట్టే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ చేద్దాము. సో ఇక్కడ ఏమంటే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. సో హెల్దీ కర్రీ, కానీ కొంచెం ఫిష్ కర్రీలో మరీ ఆయిల్ తక్కువ ఉంటే ఫిష్ పచ్చిగా మసాలా పచ్చిగా వస్తుంది. సో తర్వాత ఏంటంటే ముందు మనం ఆయిల్ తీసుకొని దానిలో జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసాక జీలకర్ర చిట్పట్లాడగానే ఏదైతే మనం చేసి పెట్టిన మసాలా ఉంది కదా గ్రేవీ, ఆ గ్రేవీ వేసేయాలి.
ఈ కర్రీ మనకి చూడడానికి ఫస్ట్ లిక్విడ్ లాగా అనిపిస్తుంది, కానీ మొత్తం మనకి కొంచెం చల్లారే వరకు మంచి గట్టి గ్రేవీ రెడీ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మసాలా వచ్చేసి ఒక 15 నిమిషాలు ఫ్రై అవ్వాలి. మీడియం టు స్లో ఫ్లేమ్లో మంట పెట్టి కలుపుతూ ఫ్రై చేయాలి. ఈ లోపు నేను కొన్ని హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. బాగా అనిపిస్తుంది. నేను మెయిన్గా నా గొంతు కోసం హాట్ వాటర్ తాగుతాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా రోజులో 4-5 సార్లు హాట్ వాటర్ తాగితే చాలా మంచిదట. సో నేను టీని అవాయిడ్ చేస్తాను కాబట్టి రోజులో ఒక 4 సార్లు హాట్ వాటర్ తాగుతూ ఉంటాను. ఇక్కడ సవితక్క ఏదో మాట్లాడుతూ ఉంటే తనతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ లోపు మన మసాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది చూసారా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏమంటే దీంట్లోకి మనం మసాలాలు వేసుకోవాలి. మసాలాలు అంటే అదే ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలి. సో దీనికోసం నేను ముందు కారం వేస్తూ ఉన్నాను. కారం ఎక్కువనే ఉండాలి నాకు. ఆ తర్వాత సాల్ట్ వేస్తూ ఉన్నాను. సాల్ట్ అంటే తక్కువ తినాలి. సాల్ట్ ఎంత ఎక్కువ తింటే అంతంత ఫ్యాట్ పెరుగుతామంట. నేనైతే సాల్ట్ చాలా ఎక్కువ తింటాను. సో ఆ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. సో అన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా మర్చిపోయామా? సో నాకు చెప్పండి, ఇక్కడ వీడియోని పాస్ చేసి నాకు కమెంట్ చేయండి ఏం వేయడం మర్చిపోయామనేది, ఓకేనా? సో అన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇది కొంచెం మనకి మసాలాలు మన గ్రేవీకి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసేసుకోవాలి. ఫిష్ని నేను ఫ్రై చేసి వేయట్లేదు, డైరెక్ట్ వాటర్లో వేస్తే ఫిష్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇక్కడ మసాలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటే దీనిలో ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ లోపు నేను చింతపండు నీళ్ళుగా కొన్ని నానబెట్టాను. సో మహారాష్ట్రలో అయితే చింతపండు కంటే ఎక్కువ ఆమ్సులు వేసుకుంటారు. ఆమ్సులు అంటే ఏం లేదండి, మన మ్యాంగో ఉంటుంది కదా, ఎండిన మ్యాంగో, సో అదన్నమాట. సో ఇక్కడ నేను ఏమంటే వాటర్ తగినన్ని పోసి ఆ తర్వాత చింతపండుది కొంచెం రసం వేసాను. మనకి టేస్ట్ చింతపండు రసం వేస్తే బాగా వస్తుంది, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది పులుసు కాదు, ఇది కర్రీ, కానీ కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచాలి. ఈ లోపు నేను ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ ఏమంటే నేను వడలు గోలిచ్చిన ఆయిల్ అనమాట. సో ఉండింది అదే వేసాను, లాస్ట్ మిగిలింది. సో ఇది ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేశాక పడేస్తాను. సో ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఇంకెందులోకి మనం వాడలేము. అందుకని చెప్పేసి బోల్డ్ అంత ఆయిల్లో ఫిష్ ఎప్పుడు ఫ్రై చేయకూడదు. ఒక్కొక్క ముక్క అయినా పర్లేదు. మనం మర్చిపోయింది పసుపు వేయడం. నాకు తర్వాత గుర్తొచ్చింది, ఏంటబ్బా ఫిష్ కలర్ మారట్లేదు అని అనుకున్నప్పుడు గుర్తొచ్చింది, నేను పసుపు వేయలేదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ పసుపు వేసాను. ఇప్పుడు కలర్ కరెక్ట్గా వచ్చింది కదా. తర్వాత ఏమైందంటే ఫోన్ హీట్ ఎక్కువైపోయి ఫ్లాష్ రాలేదు. ఫ్లాష్ వస్తే మీకు పర్ఫెక్ట్ కలర్ అనేది కనిపించేది. సో ఈలోపు ఏమంటే ఆయిల్ వేడెక్కింది. నేను దీనిలో ఫిష్ ముక్క వేస్తున్నాను. ఫిష్ ఒక 15-20 నిమిషాలు మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోతుందండి. మంచిగా మసాలాలు పట్టుకుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా సైడ్కి పెట్టినా ఏం కాదు, మసాలాలు బాగా పట్టి ఫిష్ టేస్టే మారిపోతుంది. సో ఇంతకుముందు తవా పైన ఫిష్ ఫ్రై చేసేదాన్ని, కానీ ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. బాగా అవుతుంది. తవా పెడితే ఏంటంటే గూట్ ఎక్కువ వస్తుంది, ఇట్లయితే గూట్ ఎక్కువ రాదు, కానీ ఆయిల్ వేస్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమంటే మనకి వాటర్ బాయిల్ వచ్చాక మనం దీంట్లో ఫిష్ ముక్కల్ని వేసేయాలి. నార్మల్గా తల ఎక్కువ తినడానికి ఇష్టపడం మేము, కానీ నేను తల కూడా దీంట్లో వేస్తూ ఉన్నాను. శేఖర్ అయితే అసలే తినడు, నేనే తింటూ ఉంటాను ఎప్పుడైనా తింటే కూడా. సో దీనిలో ఫిష్ ముక్కలు వేసి చాలా జెంటిల్గా చాలా స్మూత్గా జరపాలి. పసా చేస్తే ఫిష్ కాస్త ఖైమ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాయిల్ అవ్వనియాలి 15 నిమిషాలు. మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. 15 నిమిషాలు అవసరం లేదు, ఫిష్ నుజ్జు అవుతుంది. 10 నిమిషాలు చాలు, మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. మన గ్రేవీ కూడా థిక్గా అవుతుంది, అలాగే ఫిష్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దీన్ని అలాగే సైడ్కి వదిలేసేయాలి. ఈలోపు మనం ఫిష్ ఫ్రై ఏడుదాకా వచ్చిందో చూద్దాము. సో ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ క్రంచీగా మాడినట్టు కనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది, కానీ తక్కువ ఆయిల్తో ట్రై చేయండి. ఎందుకంటే ఇంత నూనె ఎప్పుడు పడితే అప్పుడే పడేసుకుంటే అట్లా చెప్పండి. కానీ ఈ ఆయిల్ వేరే దాంట్లో వాడితే బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. చూస్తేనే తెలుసు, అది కర్రగా అయిపోతుంది. సో ఫైనల్గా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఉప్పు కారం సరిపోయిందని చెప్పేసి టేస్ట్ చేస్తూ ఉన్నాను. మాకు ఈరోజు తినడానికి చాలా లేట్ అయింది, అందుకే ఫ్రూట్స్ తినేసాము. తేజుకి మధ్యలో కొంచెం నేను తినబెట్టేశాను. తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి, అంతే. ఇంకా దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. మమ్మీ అయితే బాగా కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు వేస్తుంది, నేను దించేటప్పుడు లైట్గా కొబ్బరి వేస్తూ ఉన్నాను. అది కూడా ఏంటంటే ఇంకా గ్రేవీలో ఆ థిక్నెస్ రావడం కోసం. సో ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది అవుతా ఉండింది చూడండి. సో తేజు ఫిష్ కర్రీ తిన్నాడండి. ఫ్రై అంటే వాడికి
కారం వచ్చిందంట కొంచెం. సో కర్రీలో ఏంటంటే ఒక ముక్క తీసుకొని ముళ్ళని తీసేసి బాగా అన్నంలో వేసి బాగా మిక్స్ చేసి లైట్గా సూప్ వేసేసి లైట్గా నూనె కలుపుతాను, వాడికి కారం అవుతుందని చెప్పేసి. సో లైట్గా నూనె కలిపేసి తినబెడతాను, ఇష్టంగా తింటారు పిల్లలు. సో మనం ఏం చేసి తిన్నా పిల్లలకి అది అలవాటు చేయాలండి, ఇప్పుడు పెద్దగా అవుతున్నారు కదా. సో అంతే, లాస్ట్కి ధనియాల పొడి వేసుకుంటే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాక మీకు చూపిస్తాను గ్రేవీ ఎలా ఉందనేది. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, కొంచెం చల్లారాక మీకు చూపిస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. గ్రేవీ సూపర్గా అవుతుందండి. సో ఇలా ఒకసారి ఫిష్ కర్రీ ట్రై చేయండి. మీరు ఏ వేలో చేస్తారు అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మన లాస్ట్ ఫిష్ ముక్క కూడా ఫ్రై అయిపోతుంది. సో మీరు ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తారు, ఫిష్ కర్రీ ఎట్లా చేస్తారు? సో మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అయితే ఎక్కువ శాతం పులుసులు ఇగుర్లు పెడతా ఉంటారు కదా. కర్రీస్ అయితే మా అత్తమ్మ చెయ్యదు, మా అత్తమ్మ ఎప్పుడు పులుసే పెడుతుంది. సో కర్రీస్ అంటే ఇక నేనే. ఫైనల్గా చల్లరగా కర్రీ చూడండి, చూసారా గ్రేవీ ఎంత థిక్గా అయిందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే లంచ్. ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ చేస్తాను. ఇక్కడ మీరు కూడా కొంచెం డైట్లో ఉండి ఫుడ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను, తినేటప్పుడు ఎట్లా తినాలి అనేది. సో ఇదైతే నా కర్రీ రెడీ అయిపోయింది. శేఖర్ వాళ్ళకి ఫిష్ ఫ్రై ఇచ్చాను, వాళ్ళు ఫ్రై తిన్నారు కాబట్టి ఇప్పుడు అన్నం తినారంట. సో నేను మాత్రం అన్నం తింటాను. ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో అన్నం కూర వేసుకోండి. అన్నం ఎంత వేసుకుంటున్నామో కర్రీ అంత వేసుకోవాలి. సో అట్లా చిన్న ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఓకే ఎనఫ్ తింటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. పెద్ద ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా పెట్టుకుంటా ఉంటాం, ఇంకా తింటా ఉంటాం కదా. సో నాకు అట్లా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఈజీగా ఫిష్ ఫ్రై అయిపోయింది, అలాగే ఫిష్ కర్రీ అయిపోయింది. నేను డీటెయిల్గా ఏం చెప్పలేదు, టకటక అయిపోగొట్టేశాను. ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది, శేఖర్ తినే టైం అవుతుంది, శేఖర్ గారి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు కొంచెం శేఖర్ డల్గా ఉన్నారు. మీకు తెలుసు కదా, ఎప్పుడంటే ఈ వీడియో మీకు రేపు వస్తుంది. సో మీకు గురువారం రోజు మనకి పితృ అమావాస్య తిరుగుతా ఉంది. గురువారం రోజు మనకి పితృ అమావాస్య ఉంది. సో పితృ అమావాస్య రోజు అత్తయ్య యాక్చువల్లీ రమ్మనింది శేఖర్, నన్ను, రమ్య వాళ్ళని రమ్మనింది. కానీ గురువారం రోజు శేఖర్ గారికి ఏంటంటే ఈ మధ్య నైట్ షిఫ్ట్ ఉంటుంది, డాటా ఊర్లో నెట్వర్క్ సరిపోవట్లేదు. సో వెళ్దాం అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్లీ రేపు నుంచి శేఖర్ గారికి నైట్ షిఫ్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకని మేము వెళ్ళలేదు. బాధ అనిపిస్తుంది. నాకంటే ఎక్కువ బాధ శేఖర్కి ఉంది. అయితే దట్టు గురువారం రోజు మా పితృ అమావాస్య అంటే నార్మల్గా మీ అందరికి తెలిసే ఉంటుంది. సో మా నాన్న కూడా మమ్మీ ఆ రోజే లైక్ ఫుడ్ చేసి పెడతారు కదా. సో పితృఅమావాస్య రోజు అంటే ఏమవుతుందంటే చనిపోయిన అంటే ఇది ఒక నమ్మకం అంతే, ఎంతవరకు నిజమో తెలీదు. సో మన ఇంట్లో చనిపోయిన వాళ్ళందరూ లైక్ మా మమ్మీ, మా డాడీ, శేఖర్ వాళ్ళ డాడీ, శేఖర్ వాళ్ళ నాన్నమ్మ, ఇట్లా మన పెద్దలు పూర్వీకులు చనిపోయిన వాళ్ళందరంట స్వర్గంలో విస్తారాలు వేసుకొని కూర్చుంటారంట. మా వాళ్ళకి మేము గుర్తున్నామా, వాళ్ళు మాకు ఫుడ్ పెడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారంట. సో ఇది నేను విన్నాను. మా మమ్మీ నాకు నిన్ననే కాల్ చేసి గురువారం రోజు పితృఅమావాస్య ఉంది, సో బాపుకి నచ్చిన వంట వండి చేసి పెట్టమని చెప్పింది. సో యాక్చువల్లీ అత్తయ్య ఇక్కడికి వస్తే మేము ఇక్కడ చేసేవాళ్ళం, ఇక్కడ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇంట్లో గృహప్రవేశం అయింది కానీ ఇంకా కొన్ని చేయాల్సిన పనులు మేము చేయలేదు కదా, లైక్ ఇంకా పూజ హోమం ఇవి చేయలేదు కదా, జస్ట్ వాస్తు పూజ చేసి ఎంట్రీ ఇచ్చాం కదా. అందుకని చెప్పేసి ఎవరినో అడిగితే అత్తయ్య చేయొద్దని చెప్పిందట. అందుకే అత్తమ్మ ఊర్లోనే పెడుతుంది. రమ్య వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో నాకేమంత ఐడియా లేదు, తిరుపతి నాకు మేబీ లీవ్ ఉండకపోవచ్చు. కానీ మేము ఏంటంటే శేఖర్కి లీవ్ లేదు కాబట్టి వెళ్ళట్లేదు. సో అత్తమ్మ ఏమైందంటే ఇంట్లోనే ఇంత కూర వేసేసి నా పాయసం ఏమని చేసి వండి అట్లా నైవేద్యం లాగా పెట్టుమనింది. సో మా నాన్నది కూడా ఆ రోజే కాబట్టి నేను కూడా మా నాన్నకి ఇష్టమైన కొన్ని, శేఖర్ వాళ్ళ నాన్నకి ఇష్టమైన కొన్ని తయారు చేసి అట్లా వాళ్ళ ఫోటో దగ్గర పెడదాం అనుకుంటున్నాము. ఏంటంటే శేఖర్ వాళ్ళ నాన్న రీసెంట్గా చనిపోయారు కదా. ఎక్కువ అంటే నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు అయిపోయాయి లైఫ్లో. శేఖర్ కొంచెం సెన్సిటివ్ అన్నట్టు, చాలా బాగా బాధపడ్డాను నేను, నైట్గా బాధపడ్డాను. ఇప్పుడు అందుకే కొంచెం మూడీగా ఉన్నాడు. పర్లేదు మరి ఏం చేస్తాం, మరి వెళ్ళామా అంటేనేమో డ్యూటీ ఉంది, వెళ్ళడం కష్టం, నెట్ సరిపోదు, వెళ్ళినా మెయిన్ థింగ్ నెట్ సరిపోదు, నైట్ షిఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. సో మీరు ఎవరైనా చేస్తున్నారా? ఎందుకంటే దాదాపు అందరు చేస్తారు. ఎందుకంటే పితృఅమావాస్యకి అందరు ప్రతి ఒక్కరు, అంటే నార్మల్ మమ్మీ వాళ్ళ సైడ్ అయితే తద్దినం అదేమిటి సంవత్సరికం ఏ తిథికైతే చనిపోయారో ఆ రోజు పెడతా ఉంటాము. కానీ పితృఅమావాస్య మహారాష్ట్రలో మా మమ్మీ డాడీ పెట్టేవాళ్ళు. అంటే మా మమ్మీ చనిపోయింది కదా, మా డాడీ బతుకున్న రోజు మా మమ్మీకి పెట్టేవాడు అన్నమాట. సో అట్లా నాకు ఐడియా ఉంది. సో చూడాలి, గురువారం మేమే చేస్తాం అనుకుంటున్నాం ఇంట్లో. దట్టు గురువారం చిన్న బతుకమ్మ కూడా ఉంది. సో చిన్న బతుకమ్మ నేను పేరుస్తా అనుకుంటున్నాను. సో మన ఇల్లు కదా, ఇది మా ఓన్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా గౌరవం పెట్టుకొని బతుకమ్మని పెట్టుకోవాలి. తేజు ఇటా తేజుది కొత్త షర్ట్ అండి. ఇటు చూడు కొత్త షర్టా? హాయ్, ఇది కొత్త షర్టా? ఏమంటించుకున్నావు? కొత్త షర్ట్
మరి ఇది పోలీస్ డ్రెస్ అంట, అది పోలీస్ డ్రెస్ కాదు. సో ఓకే, పోలీస్ డ్రెస్. సో మొత్తంగా అయితే ఇప్పటివరకు అప్డేట్స్ అవే. శేఖర్ అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. మా మామయ్యకి ఫస్ట్ టైం అన్నట్టు ఇప్పుడు ఇది సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం బియ్యం ఇచ్చుడు. ఉంటే బాగుండు, అత్తమ్మ పిలిచా మేము పోలేకపోతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఆయనకు ఉంది. చూడాలి పో, నేను ఒకదాన్ని వెళ్దామన్నా ఊర్లో ఎక్కువ కరోనా ఉందండి. నేను నాకు వెళ్ళాలని ఉంది, ఎందుకంటే చిన్న బతుకమ్మలు కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో అటు అత్తమ్మ దగ్గర వారం రోజులు, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర 2-3 రోజులు ఉంటే బాగుండిన ఫీలింగ్ ఉంది. కానీ వద్దు అంటున్నాడు శేఖర్, ఇప్పుడు వద్దు, చిన్నోడు ఉన్నాడు, అవసరమా ఇప్పుడు బస్కి ఒకదానివి అని. లైక్ పెద్ద బతుకమ్మ లోపు ఒక దసరాకి ఒక 3 days ముందు అయితే ఇంటికి వెళ్తాం మేము. శేఖర్ గారికి డ్యూటీ కొంచెం నార్మల్ టైమ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు టైమింగ్ చేంజ్ చేశారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అప్డేట్స్ ఇవి. ఎలా అనిపించింది వీడియో? ఓకేనా, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. ఓకేనా, బై బాయ్. ఈ వాయిస్ క్లారిటీ బాగానే ఉంది, కానీ చాలా మంది వాయిస్ సరిగా రావట్లేదు అంటున్నారు. దాన్ని నేను ఐబ్రోస్ చేయించుకోవాలి ఇప్పుడే కాదు, దసరా వరకు అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించుకొని ఐబ్రోస్ సెట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. దట్టు నేను చాలా రోజుల తర్వాత నా టోనుడ్ జీన్స్ వేసుకున్నాను, చూపిస్తాను మీకు. టోనుడ్ జీన్స్ అంటారు కదండి. సో ఇది చిరిగినట్టు ఉంటుంది చూడండి జీన్స్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకు ఇది పట్టింది. జీన్స్ వేసుకుంటే నార్మల్గా టమ్మీ అంతగా ఏం కనిపించదు, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. డాడీ స్పైడర్ మ్యాన్ ఎలా ఉంది? ఈ టాప్ ఎవరో కొలాబరేషన్ పంపించారు, 150 to 200 దీని ప్రైస్. మొదటికైతే ఓకే, ఫిట్ అయిపోతున్నాను నేను డ్రెస్సెస్ లో. 3 kgs నా వెయిట్ తగ్గింది, ఇప్పుడు నేను 75 ఉన్నాను. యాక్చువల్లీ పీసీఓడి కారణంగా నా వెయిట్ 80 అయి ఉండే. 80 నుంచి నేను అప్పట్లో 1 week డైట్ ఎక్సర్సైజ్ చేశాను. సో మేబీ ఊరికి కాఢా కషాయం తీసుకోవడం వల్లనేమో కానీ 78కి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ 75.3 ఉంది. సో ఇది పర్లేదు, స్ట్రిక్ట్ డైట్ యొక్క రిజల్ట్ నాకు తెలుస్తుంది, బాగా అనిపించింది. దాని చాలా మంది డీటెయిల్స్ షేర్ చేయమంటున్నారు. సో ఇప్పుడు అంటే నేను వెయిట్ తగ్గాక షేర్ చేస్తాను. ఓకేనా, బై బై, టాటా.